ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో భాగంగా ఇప్పటికే మొదటి టెస్టును కోల్పోయిన టీమిండియా రెండో టెస్టులో మొదటి రోజు తడబడి తర్వాత నిలబడింది. ఎడ్జ్బాస్టన్ టెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన భారత్ 15 పరుగులకే కేఎల్ రాహుల్ని, 95 పరుగుల టీమ్ స్కోర్ వద్ద కరుణ్ నాయర్ని కోల్పోవడంతో డల్గానే లంచ్ బ్రేక్కి వెళ్ళింది. ఫస్ట్ టెస్ట్లో సెంచరీతో రెచ్చిపోయిన యశస్వి జైస్వాల్ మరోసారి కెప్టెన్ గిల్ తోడుగా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 107 బంతుల్లో 13 ఫోర్లతో 87 పరుగులు చేసి స్టోక్స్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయి త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. జైస్వాల్ తర్వాత వచ్చిన పంత్ 25 పరుగులు, నితీష్ 1 పరుగుకే వెనుదిరగడంతో ఓ దశలో టీమిండియా 211 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. దీంతో మన సీన్ అయిపోయిందనే అనుకున్నారు అంతా. కానీ కెప్టెన్ గిల్ పోరాడాడు. సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తోడుగా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ బౌండరీలు దొరకబుచ్చుకుంటూ స్కోర్ బోర్డును 3వ సెషన్లో పరుగులు పెట్టించాడు. ఫలితంగా టెస్టుల్లో 7వ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు టీమిండియాను కుప్పకూలిపోకుండా ఆదుకున్నాడు కెప్టెన్ గిల్. ప్రస్తుతం 114 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. మొదటి టెస్టులోనూ సెంచరీ బాదిన గిల్కు జడేజా 41 పరుగులతో మంచి సహకారాన్ని అందించాడు. ఇద్దరూ కలిసి ప్రస్తుతానికి 99 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పడంతో మొదటి రోజు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి భారత్ 310 పరుగులు చేసింది. చూడాలి రెండో రోజు జడ్డు తోడుగా కెప్టెన్ గిల్ ఇన్నింగ్స్ను ఎంత దూరం తీసుకెళ్తాడు అనే దాన్ని బట్టి రెండో టెస్టుపై టీమిండియా పట్టు ఎలా ఉండనుందో అర్థమవనుంది.